అక్కడ ఒకటి కడితే ఇప్పుడు వీళ్ళు కడుతున్నారు కదా 40 అంతస్తులు, అదేం పూర్తి కాదు అప్పటికి, నో డౌట్. అది పూర్తి కావట్లేదు కాబట్టి ప్లస్ అక్కడ మళ్ళీ ఈ లోపు పొరపాటున అదృష్టవశాత్తు ఏ వరదలు రాకపోతే ఏమన్నా పూర్తి సగం అన్నా పూర్తి చేయొచ్చు. ఏ వరదలు వచ్చినాయి అంటే కనుక మళ్ళీ మొదటి నుంచి బిగిన్ అయితే సాధ్యం కాదు. అప్పుడు అసెంబ్లీని తీసుకొచ్చి ఏ గుంటూరులోనే పెడతాడు, తీసుకెళ్లి చిలకలూరుపేట బోర్డర్లో పెట్టాడు అనుకోండి, ప్రకాశం నుండి ఇది కలిపేసి వచ్చేస్తుంది, అది తీసుకొచ్చేస్తాడు అతను. అదేం పెద్ద ఖర్చు కూడా కాదు. 400 కోట్లతో అతిపెద్ద హెడ్ క్వార్టర్ని సృష్టించినోడు విశాఖపట్నంలో. ఇతనికి ఇది పెద్ద కష్టం కాదు, చేసేస్తాడు. అది చేసేస్తే కాదనడానికి లేదు రాజ్యాంగం ప్రకారం. ఎందుకని బిల్డింగ్ కొత్తది కట్టుకుంటానంటే కాదనడానికి ఎక్కడ ఉంటుంది రాజ్యాంగం, ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఇంకోటి అది అందులో ఉన్నది టెంపరీ అని మనం ముందే చెప్తుంది 100 సార్లు, కొత్త కడుతున్నామని కూడా చెప్తుంది. అక్కడ కనుక ఈ లోపు ఏ వరదలు రాకుండా పూర్తి అయిపోతే ఓకే, హైకోర్టులోనే వేసి అడ్డుపడచ్చు. లేదు అంటే కనుక అక్కడ పూర్తి కాలేదనుకోండి, అవును అక్కడ సాయిల్ టెస్ట్ రేపు పొద్దున్న చెప్తారు. ఇప్పుడు అక్కడ సాయిల్ టెస్ట్ ఎంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు కదా, అవన్నీ మంచిదా చెడ్డదా అన్నట్టు. దాంట్లో ఉన్నటువంటి లోపాలను పట్టుకొచ్చేసి ఇక్కడ నేను గుంటూరులో పెట్టుకుంటా అంటే కాదనేది ఎవరికి అక్కడ. ఆ 29 గ్రామాలు పక్కకి వెళ్ళిపోతాయి అనే భయం ఉంది ఇక్కడ వీళ్ళకి. అందుకని వీళ్ళు నగరం చేర్చట్లేదు నా ఉద్దేశం అయితే. నేను అనుకోలేదు 29 గ్రామాలతోనే రాజధాని. చంద్రబాబు గారికి కూడా విజయవాడ గుంటూరు కలపాలనే ఉంది, ఆయన నోటితోనే అన్నారు కదా ఇది లేకపోతే పంచాయతీ అయిపోతుందని. కానీ జగన్ భయంతో అక్కడ ఆపుతున్నారు 29 గ్రామాలు. చిన్న డౌట్ ఇప్పుడు